హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసేసి డెకత్లాన్ అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. లాస్ట్ వీక్ డెకత్లాన్లో సేల్ నడిచింది, అంటే 60% ఆఫ్ ఉండే అనమాట. అందుకని చూసేద్దాము ఏమున్నాయి, అంటే ఏ ప్రొడక్ట్స్ మీద ఆఫర్ ఉంది, అసలు ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళాము. యాక్చువల్గా మేము డెకత్లాన్ ప్రొడక్ట్స్ చాలానే కొనుక్కుంటాము. జనరల్గా స్పోర్ట్స్ రిలేటెడ్ ఫీల్డ్లో అంటే ఎక్కువ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, లేకపోతే అలా ఆ స్పోర్ట్స్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే ఎక్కువ డెకత్లాన్ విజిట్ చేస్తూ ఉంటారు. బట్ మేము అలా కాదు, గేమ్స్ అలాంటివి ఏమీ ఆడం కానీ బట్ స్టిల్ మా ఇంట్లో డెకత్లాన్ ప్రొడక్ట్స్ చాలానే ఉంటాయి. లైక్ ట్రావెలింగ్ బ్యాగ్స్ కానీ, లేకపోతే రాయేష్కి నైట్ ప్యాంట్స్, షార్ట్స్ ఇలాంటివి చాలానే ఉంటాయి అన్నమాట. మీకు కావాలంటే కింద కమెంట్ బాక్స్లో పింగ్ చేయండి. మా ఇంట్లో ఏమేమి డెకత్లాన్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తాను. వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకొని వస్తూనే ఉంటాను అనమాట. అంటే బాగుంటాయి అక్కడ ప్రొడక్ట్స్, అందుకని. ఇకపోతే ఇప్పుడైతే ఆఫర్ ఉంది అని చెప్పేసి వచ్చేసాము. నాకు పెద్దగా అన్నిటి మీద ఆఫర్ ఉన్నట్టు ఏమని అనిపించలేదు. బికాస్ రాయేష్ రెగ్యులర్గా డెకత్లాన్లో తీసుకునేవి ఏంటి అంటే నైట్ వేర్, షార్ట్స్ అండ్ నైట్ ప్యాంట్స్ ఉంటాయి కదా, ట్రాక్స్. ఇవి మాత్రం ఖచ్చితంగా డెకత్లాన్ నుంచే యూజ్ చేస్తాడు. బయట ఎక్కడ తొందరగా షాప్ చేయడం అనమాట. సో 60% ఆఫ్ ఉంది అంటే తనకు అవి తక్కువలో వస్తాయి కదా, చూద్దాము అన్నట్టు వెళ్ళామన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్యాంట్స్, ఇవే అనమాట అవన్నీ. కానీ అంత తక్కువలో ఏమీ లేవు. అవి అప్పుడు 1000 రూపీసే ఉన్నాయి అండ్ ఇప్పుడు కూడా 1000 రూపీసే ఉన్నాయి. కొన్నిటి మీద ఆఫర్ నార్మల్గా ఉంది. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా మీరు, హెడ్ బాత్ చేసుకున్నప్పుడు స్పెషల్లీ అమ్మాయిలు కట్టుకుంటారు కదా, అవన్నమాట. సో అదైతే 299 అలా ఉన్నాయి. అంతకుముందు 399 అలా ఉండేది అనుకుంటా. సో ఇలా కొన్ని ప్రొడక్ట్స్ మీద ఆఫర్ ఉంది, కొన్నిటి మీద లేదు. ఈసారి అయితే నేను డెకత్లాన్ని వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేసాను. ఎందుకంటే ప్రతిసారి షాపింగ్ కోసం వెళ్ళేదాన్ని, కావాల్సినవి షాప్ చేసుకొని వచ్చేదాన్ని. బట్ ఈసారి గేమ్స్ కూడా ఆడామన్నమాట. ఇద్దరం కలిసి ఆడడం వల్ల వీడియోలో ఎక్కువ షూట్ చేయలేకపోయాం ఆడినవి, బట్ కొన్ని అయితే క్యాప్చర్ చేశాను. అండ్ ఇకపోతే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ గర్ల్స్ స్విమ్ సూట్స్ అనుకోవచ్చు, అంటే స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటాం కదా అవన్నీ. అండ్ ఇక్కడ పక్కన ఉన్నవన్నీ కూడా టవల్స్ అయితే చాలా చీప్గానే ఉన్నాయి. 99 రూపీస్కి టవల్. అండ్ డెకత్లాన్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడాలి అని అనుకున్నప్పుడు క్వాలిటీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటాయి క్వాలిటీ. అండ్ లాంగ్ డ్యూరేషన్ ఉంటుందన్నమాట, ఎక్కువ రోజులు వస్తాయి ఖచ్చితంగా. సో మనం పెట్టిన దానికి వర్త్ అన్నట్టు ఉంటుంది. ఆఫర్లో తీసుకుంటే ఇంకా కొంచెం బెనిఫిట్గానే వచ్చినట్టు ఉంటాయి. బట్ యాజ్ ఐ సెడ్ వీడియో స్టార్టింగ్లో పెద్దగా ఆఫర్స్ ఉన్నట్టు అనిపించలేదు నాకు. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నవన్నీ వచ్చేసి బాత్రోబ్స్ అనమాట. ఇవి నేను యాక్చువల్గా ఐకియాలో చూశాను, ఇంకా చాలా చోట్ల చూశాను. బట్ ఫైనల్గా ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. అది కూడా మీరు చూసే ఉంటారు ఆ బాత్రోబ్ని. ఇక్కడ ఉన్నాయి 999 అలా ఉన్నాయి. 999 స్టార్టింగ్ రేంజ్ బాత్రోబ్స్ వచ్చేసి. అండ్ ఇవన్నీ చిన్నపిల్లలకి స్విమ్మింగ్ పూల్లో వెళ్ళేటప్పుడు కావాల్సిన ఐటమ్స్. ఆ పక్కదేమో జస్ట్ ఒక బెల్ట్ లాగా ఉంటుంది, సో వాళ్ళు మునిగిపోకుండా ఉంటారు. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది వచ్చేసేమో బెలూన్లా ఉంటుంది అనమాట, రౌండ్గా. సో వాళ్ళని అందులో పడుకోబెట్టేస్తే సేఫ్గా ఉంటారు. సో అలా కిడ్స్కి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి. నాకైతే కొంచెం కిడ్స్కి రిలేటెడ్వి కొంచెం మంచిగా, అంటే స్పెషల్గా ఇప్పుడిప్పుడే స్పోర్ట్స్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే స్విమ్మింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి కొంచెం ఇలా సేల్లో ఉన్నప్పుడు తీసుకుంటే బెనిఫిట్ అవుతుంది కదా వాళ్ళకి అని చెప్పేసి నా సజెషన్. అండ్ ఇక్కడైతే రాయేష్ ఇది అది అని లేకుండా అన్నీ ఉన్నవన్నీ ట్రై చేస్తున్నాడు అనమాట, చూసి. ఇవన్నీ వచ్చేసేసి షూస్, డిఫరెంట్ షూస్. అంటే కొన్ని స్పోర్ట్స్ ఆడేటప్పుడు కావాల్సినవి, కొన్ని పూల్ అప్పుడు అలా డిఫరెంట్వి. అండ్ ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పుడే ఇన్ని డేస్లో. మన షూ సైజ్ అంటే చూసుకోవచ్చు అనమాట. షూ ఆర్ చెప్పలు మన కాల్ సైజ్ చూస్ చేసుకోవచ్చు. అంటే మనకి ఏ సైజ్ షూ సరిపోతాయి అని చెప్పేసి ఇక్కడ రాయేష్ వెతుక్కుంటున్నాడు. అదే తనకి 7 or 8 వస్తుంది అనుకుంటా సైజు. ఇలా మనం చెక్ చేసుకొని దానికి సంబంధించిన సైజులో మన ఫుట్వేర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మంచిగా అనిపించింది నాకు అదొకటి, అంటే తెలియకుండా వెళ్ళినా కూడా మంచిగా దొరుకుతాయి కదా అని చెప్పేసి. అండ్ మొత్తం క్లియరెన్స్ సేల్లో పెట్టిన ఐటమ్స్ ఇవన్నీ, కొన్ని స్విమ్మింగ్ పూల్కి సంబంధించినవి అండ్ కొన్ని వచ్చేసి
స్కేటింగ్కి సంబంధించినవి అలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట డెక్కత్లాన్. మేము వెళ్ళింది అయితే అశోక వన్ మాల్. చాలామందికి తెలిసే ఉంటుంది, కుక్కట్పల్లిలో అశోక వన్ అని చెప్పేసి ఒక మాల్ ఉంది, అందులో ఉంది డెక్కత్లాను. చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో అక్కడ చూస్తున్నాను. బట్ డెక్కత్లాన్ ఎక్కడున్నా కూడా అన్ని చోట్ల ఆఫర్సే ఉన్నాయి. ఇక్కడైతే ఫుట్వేర్ చూస్తున్నాను. ఈ ఫుట్వేర్ వచ్చేసేసి 199. ఇప్పుడు అక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపించే ఏ చెప్పాలైనా కూడా 199. అంటే బయటికి వేసుకెళ్ళడానికి యూజ్ అవ్వదు, కానీ వాష్రూమ్కి వేసుకెళ్ళడానికి లేకపోతే నార్మల్గా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి, హాస్టల్స్లో ఉండే వాళ్ళకి రూమ్లో వేసుకొని తిరగడానికి అలాంటి వాళ్ళకి మంచిగా యూజ్ అవుతాయి. 199కి సూపర్ ఉంది క్వాలిటీ, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసి వచ్చేసి స్విమ్మింగ్ చేసేటప్పుడు లెగ్కి వేసుకుంటారు కదా, ఇది ఆల్మోస్ట్ అంటే ఫుట్కి వేసుకుంటారు అనమాట. చేపలాగా ఉంటుంది చూడటానికి. సో స్విమ్మింగ్ చేసేటప్పుడు ఆ లెగ్ని కొట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో అలాంటివి ఇక్కడ మనం చూసేవి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఫేస్ మాస్క్. వాటర్లోకి వెళ్ళేటప్పుడు ఫేస్కి ఒక మాస్క్ లాగా పెట్టుకుంటే సో దట్ వాటర్ నోట్లోకి కానీ ఐస్లోకి, ముక్కులోకి, నోస్లోకి అలా వెళ్ళకుండా ఉండడం కోసం ఇవన్నీ డిఫరెంట్ ఫేస్ మాస్క్ మంచిగా ఉన్నాయి. కొన్ని ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ చేసి ఉన్నాయి. అండ్ పక్కన ఇవేమో స్పెట్స్. ఇక్కడ మొత్తం స్విమ్మింగ్కి సంబంధించినవే ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా ఫేస్ మాస్క్ అండ్ లెగ్స్కి వేసుకునే ఫుట్వేర్ అండ్ ఐస్కి పెట్టుకుంటారు కదా స్పెట్స్, కళ్ళలోకి వాటర్ పోకుండా. సో అలా ఆల్మోస్ట్ స్విమ్మింగ్కి సంబంధించినవే ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను. రాయేష్ ఏమో అచ్చం గుడ్డిదాని ఉన్నట్టే ఉన్నావు అంటూ థ్యాంక్ యూ అని చెప్తున్నాను. మరి పూల్లోకి వెళ్ళేటప్పుడు అలాంటివే పెట్టుకుంటారు కదా, అక్కడ కూడా స్టైల్గా గాగుల్స్ వేసుకొని వెళ్తారా ఏంటి కమెంట్ చేస్తున్నాడు. అయినా నేను మాత్రం అవన్నీ ఏం పట్టించుకోకుండా అక్కడ ఉన్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ట్రై చేస్తున్నాను. చూసేయండి మీరు. అండ్ ఇక్కడ మనం చూసేవేమో హెడ్ క్యాప్స్ అనమాట. స్విమ్మింగ్కి వెళ్ళడానికి ఇవి కూడా లైక్ వాటర్లోకి వెళ్ళేటప్పుడు హెడ్ తడవకుండా హెడ్ మొత్తానికి క్యాప్ పెట్టేసుకుంటారు. సో దట్ జుట్టు అదంతా వెట్ అవ్వకుండా ఉంటుంది. ఇందులోనే డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ షేడ్స్ ఇలా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. నేను ఇది కూడా ట్రై చేశాను. అంటే చాలా టైట్గా నిజంగానే 1 డ్రాప్ కూడా వాటర్ లోపలికి వెళ్ళకుండా ఉంటాయి అన్నమాట. చాలా మంచిగా ఉంది క్వాలిటీ. అండ్ ఈజీ క్యారీయింగ్ కూడా ఉంటుంది అనమాట. మొత్తం ఫోల్డ్ చేస్తే ఒక చిన్న కర్చీఫ్ లాగా వస్తుంది. కాస్ట్ వచ్చేసేసి 159 అలా ఉన్నాయి. లైట్ వెయిట్ ఉంటాయి, పెట్టుకుంటే కూడా మంచిగానే అనిపించింది. నాకైతే కామెడీగా అనిపించింది. బట్ పూల్లోకి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడనే దీని పక్కనే కొంచెం పక్కకి వెళ్తే ఏమున్నాయంటే ఒక చిన్న బ్యాగ్ ఉంది. అదేంటంటే వాటర్ ప్రూఫ్ బ్యాగ్ లాగా. సో దట్ మనం స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ కొనుక్కున్న వాళ్ళు మరి ఇవన్నీ క్యారీ చేయడానికి కూడా ఒక బ్యాగ్ కావాలి కదా. సో దానికోసం ఒక వాటర్ ప్రూఫ్ బ్యాగ్ లాంటిది ఉందన్నమాట. ఈ ఐటమ్స్ అన్నీ అందులో వేసుకోవడానికి. అండ్ బ్యాగ్ కూడా చాలా బాగుంది. ఇది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రాన్స్పరెంట్ వైట్ కలర్ది, ఇదే అనమాట ఆ బ్యాగ్. క్వాలిటీ బాగుంది. అండ్ 599 ఉంది కాస్ట్. మంచిగా అనిపించింది నాకు. బట్ కాస్ట్లో అయితే ఆఫర్ ఏం లేదు. నాకు అసలు ఆఫర్ ఉన్నవి పెద్దగా కనిపించలేదు. ఎక్కడో ఒక్కటి ఉన్నాయి అంతే ఆఫర్లో. అండ్ ఇవన్నీ వచ్చేసేసి కొన్ని డ్రింక్స్ అనమాట. వాళ్ళ ఓన్ బ్రాండ్ నుంచి. నార్మల్ 59 ఉంది ఈచ్ డ్రింక్ వచ్చేసి. ఇందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. కావాలి అనుకుంటే ట్రై చేయడానికి. నేను ఎప్పుడూ అయితే ట్రై చేయలేదు ఈ డెకాథ్లాన్ డ్రింక్స్. ఎలా ఉంటాయో కూడా మనకు పెద్దగా ఐడియా లేదనమాట. అండ్ ఇక్కడ పక్కన ఇవన్నీ వచ్చేసి కూడా జనరల్ షర్ట్స్. ఇక్కడైతే రాయేష్ క్యాప్స్ ట్రై చేస్తున్నాడు. ఈ బ్లాక్ కలర్ క్యాప్ బాగుంది. కాకపోతే ఏంటంటే వెనక ట్రాన్స్పరెంట్గా ఉంది. అంటే తనకి మెయిన్ ఏంటంటే వర్షాకాలంలో అయినా లేకపోతే సమ్మర్లో అయినా
సమ్మర్లో అయితే ఎండ తగలకుండా ఉండడానికి, రెయినీ సీజన్లో అయితే వాటర్ లోపల వెళ్ళకుండా ఉండడానికి అని చెప్పేసి. బట్ అది ట్రాన్స్పరెంట్గా నెట్ క్లాత్ లాగా ఉండేసరికి వాటర్ ఎలా అయినా లోపలికి వెళ్ళిపోతుంది కదా, ఎందుకు తీసుకోవడం అని చూస్తున్నాడు. 1-2 క్యాప్స్ అయితే మంచిగానే అనిపించాయి, కానీ అవి లూజ్ అవుతున్నాయంట, తనకి గట్టిగా ఆగట్లేదు. బైక్ మీద పెద్దగా గాలిలో అంటే ఫోర్స్గా అంటే బైక్ మీద స్పీడ్గా వెళ్తున్నప్పుడు క్యాప్ ఎగిరిపోతుంది అని చెప్పేసి చూస్తున్నాడు. చూద్దాం లాస్ట్కి ఏమన్నా తీసుకుంటాడో లేదో. అండ్ బాటిల్స్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది. మోస్ట్లీ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళందరి కోసం డిఫరెంట్ బాటిల్స్ కలెక్షన్ ఉంది. ఎంత బాగున్నాయో. స్టార్టింగ్ 149 నుంచి ఉందనుకుంటా, అరౌండ్ 2000-3000 వరకు కూడా ఉంది ఈచ్ బాటిల్ వచ్చేసి. అండ్ అన్ని డిఫరెంట్ కలెక్షన్స్. మనకి బయట ఎక్కడ దొరకదు యాక్చువల్గా ఈ కలెక్షన్. మనం ఆల్రెడీ ఇప్పుడు డీమార్ట్ అని, ఐక్యా అని చాలా మార్ట్స్ చూస్తూనే ఉన్నాము ఈ బాటిల్స్తో, బట్ ఎక్కడ దొరకవు అనమాట ఈ పర్టికులర్ మోడల్లో. అలా అనిపించాయి. అంటే నేనైతే ఇక్కడే ఫస్ట్ టైం చూస్తున్నాను. మోడల్స్ చాలా యూనిక్గా అండ్ చాలా బాగున్నాయి. జస్ట్ 1 డే బిఫోరే నేను రాజేష్కి లంచ్ బాక్స్ ఆర్డర్ పెట్టాను. ముందు వీడియోస్ అన్నీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. లంచ్ బాక్స్ కోసం ఏఎంబి మాల్, ఫోరం మాల్, లూలు మాల్, ఇంకేదో మాల్ కూడా చాలా మాల్స్ తిరిగాడు మంచి లంచ్ బాక్స్ కావాలి అని చెప్పి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. కానీ తనకి ఏది నచ్చలేదు. ఇది నచ్చిందనమాట. కానీ తనకి ఇది నచ్చడానికంటే ముందే నేను ఫ్లిప్కార్ట్లో నాకు ఒకటి నచ్చితే అది ఆర్డర్ పెట్టేశాను. ఇంకా నువ్వు ఇది తీసుకెళ్లాల్సిందే, ఎన్ని చూస్తావు అని చెప్పేసి. బట్ ఇక్కడ ఇది నచ్చింది, కానీ ఇంకా పక్కన పెట్టేశాడు. ఆల్రెడీ ఆర్డర్ చేసాం ఫ్లిప్కార్ట్ నుంచి అని చెప్పేసి. ఇక్కడ ఏదో ఒక ఐటెం డిఫరెంట్గా ఉంటే ఓపెన్ చేశాడు. ఇటుకెళ్ళకి ఏదో ట్రై చేశాడు కానీ బట్ అదేంటో అర్థం అవ్వలేదన్నమాట. మీకు అదేంటో తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. నేను ఎలాగో వీడియో తీస్తున్నా కాబట్టి అది ఓపెన్ చేసి చూడలేదు. తను చూశాడు కానీ అర్థం అవ్వక మళ్ళీ అక్కడే పడేశాడు. మీకు ఎవరికన్నా తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇకపోతే ఇక్కడ అన్నీ వచ్చేసేసి డిఫరెంట్ బ్యాగ్స్ అండ్ ఇవి ఉంటాయి కదా టెంట్స్ లాంటివి, అవి అండ్ చిన్న పోర్టబుల్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి. చైర్స్ లాంటివి, ఇవన్నీ పోర్టబుల్, అంటే లైక్ ఫోల్డ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడికంటే అక్కడికి, చిన్నవి ఉంటాయి కదా అలాంటివి. అండ్ ఇక్కడ ఒక సపరేట్ సెషన్ ఇలా పెట్టారనమాట. ఇక్కడ ఫోటో దిగితే నువ్వు హిమాలయాస్లో ఫోటో దిగినట్టు ఉంటుంది అని చెప్పేసి నన్ను ఇక్కడ కూర్చోమంటున్నాడు. అటు జరుగు ఇటు జరుగు అని తిప్పి లాస్ట్కి ఒక ఫోటో పెట్టాడు. మోస్ట్లీ నాకు తెలిసి ఆ ఫోటో నేను థంబ్నెయిల్లో యాడ్ చేస్తాను, చూడండి ఫోటో ఎలా వచ్చింది ఏంటి అని. ఇక్కడైతే ఫోటో తీస్తున్నాడు. అండ్ వెనక ఆ సెటప్ కూడా బాగుంది. ఇక్కడైతే ఇవన్నీ టెంట్స్ అనమాట. వాళ్ళ దగ్గర ఉన్న డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ టెంట్స్. నేను అన్నీ లోపలికి వెళ్ళి పరిశీలిస్తూ ఉన్నాను. నేనేమో ఇలా అక్కడున్న ప్రతి టెంట్లోకి వెళ్ళి ఫొటోస్ దిగడము, లేకపోతే లోపల ఎంత పెద్దగా ఉంది ఏంటి టెంట్ క్వాలిటీ గురించి చెప్దాము అని చెప్పేసి లోపలికి వెళ్తున్నాను. బట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా వియర్డ్గా చూస్తున్నారు అనమాట నన్ను. కొంచెం వింతగా అనిపించింది. కంటెంట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ లోపల కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఈజీగా 2 to 3 మెంబర్స్ అకామిడేట్ అవ్వచ్చు. నాకైతే బాగా నచ్చింది. ట్రావెలింగ్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఆ రోజు ఆఫర్ ఉండడం వల్ల నిజంగా చాలామంది వచ్చారు. కొంచెం ఇబ్బందిగా అనిపించింది వీడియో తీయడం, బట్ స్టిల్ ట్రై చేశాను అనమాట అన్నీ క్యాప్చర్ చేయడానికి. అండ్ ముందే చెప్పాను కదా రాయేష్ డెకాథ్లాన్కి వెళ్తే ఖచ్చితంగా నైట్ ప్యాంట్స్ చూస్తాడు అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నాడు అవే. అండ్ మా అన్నయ్యకి కూడా నచ్చి తీసుకోమని చెప్పాడు అనమాట. సో వాడి కోసం కూడా చూస్తున్నాము మంచివి ఏమన్నా దొరుకుతాయి అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఇందాక చూపించిన బ్లాక్ అండ్ గ్రే లాంటివే ఇప్పుడు యూజ్ చేస్తున్నవి, కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. కింద యాంకిల్ దగ్గర కొంచెం టైట్గా ఎలాస్టిక్ లాగా వస్తుంది, అలా ఉండేవి చూద్దాము అని చెప్పి చూస్తున్నాము. ఇవి అంత బాగుండలేదు, బట్ స్టిల్ ఇది ఒకటి తీసి పెట్టాను అనమాట. అంటే లాస్ట్లో ఆ మోడల్ దొరకకపోతే దీంతో అడ్జస్ట్ అయిపోదాము అని చెప్పేసి. అండ్ ఇక్కడ పక్కన మీరు చూస్తున్నవన్నీ షార్ట్స్ $799, $699 ఈ కాస్ట్లో ఉన్నాయి. రెగ్యులర్గా కూడా అవి అదే కాస్ట్లో ఉంటాయి. నాకేమీ వీటిలో ఆఫర్ పెట్టారు అని అనేసి అనిపించలేదు. అండ్ ఇవన్నీ వచ్చేసేసి కొన్ని హెడ్ క్యాప్స్, ఫేస్ మాస్క్స్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి. వీటిలలో అయితే పెద్దగా ఆఫర్ ఏం లేదు. లోయెస్ట్ ప్రైస్ బెస్ట్ వాల్యూ $599 ఉంది కదా ఇక్కడ. మనం ఎప్పుడు వెళ్ళినా కూడా అదే ప్రైస్లో ఉంటాయి ఇవన్నీ కూడాను.
సో ఇక్కడ ఇవేం నైట్ ప్యాంట్స్లా లేవు, కొంచెం ట్రాక్స్ లాగా బాగానే ఉన్నాయి, అంటే బయటికి కూడా వేసుకొని వెళ్ళొచ్చు. ఇందులో డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇవి మాత్రం 199, 1599, 1699 ఇలా డిఫరెంట్ కాస్ట్లో ఉన్నాయి. అన్నీ సేమ్ కాస్ట్లో లేవు అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి టీ షర్ట్స్. డెకత్లాన్లో టీ షర్ట్స్ నాకేమనిపిస్తుంది అంటే స్వెట్ అబ్జర్వ్ చేయమనిపిస్తుంది, అంటే చెమట పీల్చవు. సో అంత బాగుండదేమో అనిపించి ఇప్పటివరకు ఎప్పుడు టీ షర్ట్స్ ట్రై చేయలేదు. ఎవరైనా ట్రై చేసి ఉంటే చెప్పండి బాగుంటుందా లేదా అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి బ్యాగ్. ఈ బ్యాగ్ నిప్పడానికి నేను చాలా కష్టపడ్డా, బట్ ఫైనల్లీ సక్సీడ్ అయ్యా అనమాట. బ్యాగ్ విప్పి నడుంకి వేసుకోవడానికి. మీరు చాలామందికి చూసే ఉంటారు, ట్రావెల్ చేసే వాళ్ళు ఇలాంటి బ్యాగ్స్ నడుంకి కట్టుకుంటారు. సో దట్ వాళ్ళకి కావాల్సిన చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, ఫోన్ ఇట్లా ఇమ్మీడియట్గా పిక్ చేసుకోవాల్సినవి, క్యాష్ ఇలాంటివన్నీ అందులో పెట్టుకుంటారు. బ్యాగ్ అయితే బాగుంది క్వాలిటీ. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 599. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న బ్యాగ్ రాయేష్కి అయితే చాలా నచ్చింది. ఇందులో కెమెరా పెట్టుకోవచ్చు, వ్యాలెట్ పెట్టుకోవచ్చు, అండ్ మనీ, కార్డ్స్ ఇలాంటివి చాలా పెట్టుకోవచ్చు. ట్రావెల్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ దీని కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంది, 799 ఉందనుకుంటా. అండ్ దట్టు ఆఫర్ ప్రైస్ 799. అంత చిన్న బ్యాగ్కి ఎందుకు అనిపించింది. ఆల్రెడీ అలాంటివి అంటే సేమ్ ఎగ్జాక్ట్ రిప్లికేట్ చేసేవి లేవులే, కానీ కొంచెం దగ్గర మోడల్లో ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో, అందుకనే తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి షార్ట్స్ అనమాట. ఇందాక చూసిన షార్ట్స్ ఇక్కడ కూడా కొంచెం ప్యాంట్స్, షార్ట్స్ అన్నీ కలిపి ఇక్కడ పెట్టారు. సేమ్ కాస్ట్, లైక్ కొన్ని 999, కొన్ని 599, కొన్ని 1999 ఉన్నాయి. ఇలా డిఫరెంట్ కాస్ట్లో ఉన్నాయన్నమాట. క్వాలిటీ వైజ్ అయితే నేను ఫస్ట్ చెప్పినట్టే ఎక్కడ కూడా కాంప్రమైజ్ వాళ్ళెవ్వరు. మనకి పెట్టిన దానికి వర్త్ ఉంటుంది కాస్ట్కి. సో ఇలా అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. అండ్ ఈసారి డెకత్లాన్లో స్టార్ ఐటమ్ వచ్చేసేసి రెయిన్ కోట్స్. అందరూ రెయిన్ కోట్స్ దగ్గరే ఉన్నారు. చాలా బాగున్నాయి కూడా, మంచి క్వాలిటీ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చాయి. రాయేష్ తీసుకుంటాం అని కూడా అన్నాడు, బట్ ఇంకా వేరే మోడల్స్ చూపిస్తాను. ఇక్కడ ఇవి నార్మల్గా ఉన్నాయన్నమాట. అండ్ యాక్చువల్గా డెకత్లాన్ ఆఫర్ రోజు మేము లాస్ట్ డే వెళ్ళాము, ఎందుకంటే ఆ ముందు రోజు నేను చాలా సిక్ ఉన్నాను, ఫీవర్ వచ్చింది, కొంచెం అస్సలు బాగాలేదు, హాస్పిటల్లో కూడా ఉండొచ్చాం మండే అంతా ఫీవర్ వల్ల. అసలు వీడియోనే ప్లాన్ చేయలేదు ఈ వీక్, అంటే వీడియో కోసం బయటికి వెళ్ళే ఓపిక లేదు, రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇంకా మరీ ఇంట్లోనే ఉంటే బోర్ కొట్టేస్తుంది, ఇంకా సిక్ ఫీలింగ్ ఉంటుంది అని చెప్పేసి బయటకు వచ్చామన్నమాట. ఎలాగో ఆఫర్ ఉంది అని చెప్పేసి. నాకైతే ఈ రెయిన్ కోట్స్ ఇవన్నీ బాగా నచ్చాయి. కొంచెం ఇవైతే వెచ్చగా ఉంటాయి, అలాగే రెయిన్ కోట్ లాగా కూడా యూజ్ అవుతాయి, స్వెటర్ కమ్ రెయిన్ కోట్ లాగా ఉంటాయి కదా. నాకు చాలా బాగా నచ్చాయి. ఇందులో 1 or 2 నేను ట్రై చేశాను. ఎలా ఉందో చూసి కింద కమెంట్స్లో నాకు చెప్పండి, నాకు సెట్ అయిందా లేదా అని చెప్పి. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ కలర్ కూడా చాలా బాగుంది, వేసుకొని అలాగే వచ్చేయాలని అనిపించింది. కానీ లాస్ట్ టైం మనాలి వెళ్ళినప్పుడు ఒకటి కొన్నాను, ఆల్రెడీ డెకత్లాన్లో ఒకటి కొన్నాను, అంతకుముందు డీమార్ట్లో ఒకటి కొన్నాను. ఇంట్లో స్వెటర్లే ఉన్నాయి. రాయేష్ అరుస్తున్నాడు, ఒక్కటంటే ఒక్కసారి కూడా వేసుకోవు. అసలు వర్షం వస్తే ఇంట్లో నుంచి బయటికే రానంటాను అనమాట. వర్షం వస్తే ఇంట్లో నుంచి బయటికి రావు, ఒకవేళ చలికాలం స్వెటర్ లాగా యూజ్ చేసుకోవడానికి అప్పుడు వేసుకోవు, నీకు ఎందుకు అని చెప్పేసి అరిచాడు. ఇంకా అందుకని చెప్పి పక్కన పెట్టేశాను. ఇన్ని ఉన్నాయి. అండ్ అలా చూస్తూ ఉంటుంటే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ వైట్ అయితే ఇంకా సూపర్ ఉందన్నమాట, మస్తు ఉంది. ఫొటోస్లో బాగా వస్తుంది యాక్చువల్గా ఈ వైట్ ఇదంతా కూడా. ఇవన్నీ ఫిష్ మోడల్స్లో ఉన్నాయి కదా, ఏంటో అనుకున్నాను నేను ఫస్ట్ చూసి. ఫిష్ బొమ్మలు ఉన్న కీ చైన్స్ ఏమో అనుకున్నాను, బట్ కాదు, చేపలు పడతారు కదా దానికనమాట. ఇవన్నీ కింద ఉన్నాయని చేపలు పట్టడానికి యూజ్ చేసేది.
అండ్ వాటికి ఎడ్జ్లో ఆ చేప లాంటివి ఇది తగిలిస్తారు, వాటికి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట మిగతా చేపలన్నీ. కొంచెం ఎర వేసినట్టు అలా ఉన్నాయి. ఇది తిప్పడానికి ట్రై చేశాను కానీ మనకి రావట్లేదు, అవన్నీ లాక్ వేసి ఉన్నాయి, అందుకనే పెద్దగా తీయడం రావట్లేదు అన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసేసి కోట్స్ లాంటివి. ఈ కోట్ చాలా బాగుంది, రాయేష్ ఒక ట్రై చేశాడు, మంచిగా ఉన్నాయి. అండ్ పక్కన ఉన్నవి మాత్రం నార్మల్ రెయిన్ కోట్స్, మనకి జనరల్గా బయట దొరుకుతూ ఉంటాయి కదా, హెడ్కి బ్యాక్ క్యాప్ లాగా వచ్చి అండ్ నీ లెంత్ వరకు వస్తుంది కోట్, రెయిన్ కోట్, అలాంటి మోడల్ ఇవన్నీ కూడాను. ఇందాక ఒక బ్యాగ్ చూసాం కదా, హిప్కి వేసుకునే బ్యాగ్, డిఫరెంట్ పాకెట్స్తో. అండ్ ఇది కూడా ఇంకొకటి సేమ్ మోడల్. దీనికైతే ఎన్ని పాకెట్స్ ఉన్నాయో, ఇందులో అయితే చాలా స్టోర్ చేసుకోవచ్చు. ఫోను, ఛార్జరు, మనీ, వ్యాలెట్ ఇలాంటివే కాకుండా ఇంకా చాలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 7 to 8 జిప్స్ లాంటివి ఉన్నాయి, జిప్స్ ఉన్నాయి. అందులో మళ్ళీ లోపలగా ఇన్నర్ పాకెట్స్ లాంటివి చిన్నవి అలాంటి పాకెట్స్ కూడా ఉన్నాయి. ఈ బ్యాగ్ చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసేసి 999. కాస్ట్ వర్త్ అనిపించింది నాకు, చాలా బాగుంది బ్యాగ్ కూడాను. ఎవరైనా డెకాథ్లాన్లో షూ కొన్నారా ఇప్పటివరకు? ఒకవేళ కొనుంటే నాకు చెప్పండి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. రాయేష్ ఎప్పుడు వెళ్ళినా షూ నార్మల్గా చూడడమే తప్ప అవి ఎందుకో కొనడానికి ఇష్టపడాడు. తెలీదు అవి మంచి బ్రాండ్ కాదో లేకపోతే క్వాలిటీ ఉండవో తనకి నచ్చదో తెలియదు, కానీ ఎప్పుడూ షూ కొనడానికి మినిమం ఇంట్రెస్ట్ చూపించాడు అనమాట. మోస్ట్లీ ఇంకా వేరే డిఫరెంట్ డెకాథ్లాన్లో ఏంటంటే బయట ఎక్కడా దొరకని కొన్ని ఐటమ్స్ ఉంటాయి, చిన్న బ్యాగ్స్ అండ్ ఇందాక చెప్పినట్టు నైట్ వేర్వి అలాంటివి, క్యాప్స్ ఇలాంటివి, వాటి మీద మాత్రమే ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉంటాడు రాయేష్. ఇవన్నీ జస్ట్ నార్మల్గా చూస్తూ ఉంటాడు అంతే. అండ్ ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ప్రజెంట్ స్టార్ ఐటమ్ వచ్చేసేసి రెయిన్ కోట్స్ అని చెప్పేసి ఇవే అనమాట. ఫస్ట్ చూసి ఏంటి బ్యాగ్లో ఉంది అనుకున్నారా? అవును, ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే మనకి షర్ట్లో ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసేసి రెయిన్ కోట్లో టాప్, అంటే లైక్ షర్ట్ అనమాట. కింద హాఫ్ ఓపెన్ వస్తుంది, నెక్ దగ్గర మొత్తం ఓపెన్ ఉండదు. అండ్ అది నార్మల్గా వేసేసుకుంటే బాగుంటుంది అనమాట. అంటే లోపలికి అస్సలు వాటర్ వెళ్ళకుండా మంచిగా ఉంటుంది. అండ్ కింద బాటమ్ వేరే ఉంది. ఓన్లీ టాప్ వచ్చేసేసి ఓన్లీ షర్ట్ వచ్చేసేసి 599. ఇక్కడ రాయేష్ ట్రై చేస్తున్నాడు కదా, ఇది ఒకటి 599. అండ్ కింద ప్యాంట్ వచ్చి మళ్ళీ వేరే కలెక్షన్, అది వచ్చేసేసి 999 అలా ఉంది. సో మొత్తం ప్యాంటు షర్ట్ రెండు కావాలి అంటే 1600 అనమాట ఈ నైట్ వేర్. అండ్ ఇవి ఏంటంటే చిన్న బ్యాగ్స్లో ప్యాక్ చేసి వస్తాయి. అండ్ ఎక్కడ కూడా బ్యాగ్స్ మళ్ళీ మనకు కనిపించవు, పాకెట్స్ లాగా మారిపోతాయి మొత్తం ఓపెన్ చేసిన తర్వాత. సో అది బెస్ట్ థింగ్ అనమాట వీటిల్లో. మనం ఎప్పుడంటే అప్పుడు సింపుల్గా ప్యాక్ చేసేసి మళ్ళీ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. అందుకనే రాయేష్కి బాగా నచ్చాయి. ఇవే తీసుకుందాము అని చెప్పేసి తన సైజులో వెతుక్కుంటున్నాడు. ఇందాక చిన్న బ్యాగ్ని ఓపెన్ చేస్తే షర్ట్ ఎలా అయిందో చూసారు కదా, ఇప్పుడు ఇది ప్యాంట్ అనమాట. చిన్న బ్యాగ్ని ఓపెన్ చేస్తే ప్యాంట్ అయిపోయింది చూడండి. అండ్ ఆ ప్యాంట్ పాకెట్లోకి వెళ్ళిపోతుంది ఆ బ్యాగ్ జిప్ అదంతా కూడాను. సో ఇలా మనం మంచిగా జిప్ అవుటర్ సైడ్ కూడా ఉంటుంది, కావాలనుకుంటే ఫోన్స్ అవన్నీ కూడా పెట్టేసుకొని జిప్ వేసేసుకోవచ్చు, అవి కూడా సేఫ్గా ఉంటాయి. సో అందుకని తనకి బాగా నచ్చాయి. అంటే అట్లా ఫోల్డ్ చేసుకొని బ్యాగ్ లాగా పెట్టుకోవచ్చు, అలాగే క్యారీ చేసేటప్పటికి కూడాను కంఫర్టబుల్గా ఉంటాయి అని చెప్పేసి అదొకటి తీసుకున్నాడు. అండ్ ఇది కూడా ఒక డిఫరెంట్ బ్యాగ్. సైడ్కి ఇప్పుడు ఒక చిన్న థ్రెడ్లా ఉంది కదా, నేను లాగాను, అది లాగేస్తే లాక్ పడిపోతుంది అంతే.
పెద్దగా యూజ్ ఏం లేదు, చిన్న చిన్న వాటర్ బాటిల్ అలాంటివి ఏమన్నా క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది అంతే, జస్ట్ నార్మల్గా అనిపించింది నాకు. అండ్ ఇవి వచ్చేసేసి ఫేస్ మాస్క్. నేను లాంగ్ బ్యాక్ ఒక షార్ట్ పెట్టాను రాయేష్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫేస్ అంతా డస్ట్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పి ఒక మాస్క్ తీసుకున్నాడు అని. తను అది ఆన్లైన్లో ఆర్డర్ చేసిన సేమ్ 199 ఉంది. ఇక్కడ కూడా సేమ్ కాస్ట్ ఉంది, బట్ ఇక్కడ కొంచెం క్వాలిటీ బాగుంటుందేమో. కాస్ట్ అయితే సేమ్ ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసేసి కొన్ని డిఫరెంట్ హ్యాండ్ గ్లౌజెస్. ఈ మధ్య వర్షంలో డ్రైవింగ్కి వెళ్తున్నప్పుడు వర్షానికి చెయ్యి ఊరికే జారిపోతుందంట, అంటే గ్రిప్ ఆగట్లేదంట యాక్సిలరేట్ చేయడానికి, అందుకని గ్లౌజెస్ చూస్తున్నాడు. కానీ నిజం చెప్పాలంటే తనకు ఆల్రెడీ ఇంట్లో ఇంకో గ్లౌజెస్ ఉన్నాయి, అవి వాడకుండా హ్యాండ్ గ్లౌజెస్ అవి పక్కన పడేసి ఇప్పుడు కొత్తవి చూస్తున్నాడు. చూడాలి మరి ఇవి తీసుకుంటాడో లేకపోతే ఇంట్లో యూజ్ చేస్తాడో. నేనైతే గుర్తు కూడా చేశాను ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు కొత్తగా కొనుక్కోకు అని, కానీ మనం చెప్తే ఏం వినరు కదా, వాళ్ళకి నచ్చితేనే చేస్తారు, అందుకని ఇంక వదిలేశాను. జస్ట్ గుర్తు చేశాను అంతే ఉంది అని చెప్పేసి. అండ్ జస్ట్ ఇక్కడ నైట్ ప్యాంట్స్ చూస్తున్నాడు. డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టారు సేమ్ ఐటమ్స్. అండ్ ఎక్కడ ప్యాంట్స్ కనిపిస్తే అక్కడ తనకి నచ్చిన నైట్ ప్యాంట్ దొరుకుతుందేమో అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ మనం చూస్తున్నవన్నీ వచ్చేసేసి హెడ్ క్యాప్స్. ఆల్రెడీ మనం ఇంతకుముందు తీసుకున్నాము, బట్ ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నాను, బాగుంటాయో లేదో చెప్పండి. అండ్ మోస్ట్లీ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ, జెంట్స్కి లేడీస్కి అందరికీ ఉంటాయి. నాకైతే ఎక్కువ అబ్బాయిలకే ఎక్కువ కలెక్షన్ ఉంటుందేమో డెకాథ్లాన్లో అని అనేసి అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో నాతో చెప్పండి కమెంట్ బాక్స్లో. అండ్ ఈ వైట్ చూడడానికి చాలా బాగుంది, ట్రై చేయనా అని అడిగితే తీసిచ్చాడు, కానీ పెట్టుకున్న తర్వాత బాగాలేదని అన్నాడు. నాకు మాత్రం క్యూట్గా అనిపించింది. బాగుందా బాగాలేదా, చాలా బాగున్నట్టు నాకు అనిపించింది, కానీ బాగాలేదు అని చెప్పి కొనుక్కొని ఇవ్వకుండా చేశాడు. ఇవన్నీ వచ్చేసి షర్ట్స్ అనమాట. అండ్ షర్ట్స్ వచ్చేసి నార్మల్ కాస్ట్లోనే ఉన్నాయి, బట్ ఎక్కువ చెక్స్లో ఉన్నాయి మోడల్స్. టీ షర్ట్స్ ఏమో ప్లెయిన్లో ఎక్కువ ఉన్నాయి, షర్ట్స్ ఏమో చెక్స్లో ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ ప్యాంట్స్ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసేసి 2000 చేంజ్ అలా ఉన్నాయన్నమాట. ఇవి ఏంటంటే మనం కావాలి అనుకుంటే షార్ట్ లాగా కూడా వేసుకోవచ్చు, అంటే చిన్న జిప్తో అటాచ్ అయి ఉంటుంది, ఆ జిప్ తీసేస్తే అది షార్ట్ అయిపోతుంది. అండ్ జిప్ వేసేసుకుంటే కింద అటాచ్ చేసుకోవచ్చు ఇంకో పీస్ని, అప్పుడు ఫుల్ ప్యాంట్ లాగా వేసుకోవచ్చు అనమాట. సో ఇలా 2 డిఫరెంట్ వేస్లో వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫుట్వేర్ అనమాట. ఇక్కడ మీరు ఇందాక 699 అని చూసారు కదా, అలా కాదు, అన్ని ఫుట్వేర్ 699 ఏం కాదు, 1 or 2 ఉన్నాయి అంతే. మిగతావన్నీ కూడా 1600, 1700, 2000 అలా వరకు ఉన్నాయి, బట్ ఎక్కువ శాండిల్స్ ఉన్నాయన్నమాట. అబ్బాయిలవి మంచిగానే అనిపించాయి, బట్ అన్నీ సేమ్ మోడల్, అంటే మొత్తం గ్రే లేకపోతే కొన్నేమో లైట్ బ్రౌన్ షేడ్లో అలా ఉన్నాయి తప్ప డిఫరెంట్ కలెక్షన్స్ లాగా ఏం లేవు బయట ఫుట్వేర్ షాప్లో దొరుకుతున్నట్టు. అండ్ ఇవన్నీ వచ్చేసేసి షూస్ అనమాట. షూస్లో కూడా అంతే, ఒకటే మోడల్లో చాలా సైజెస్ అండ్ చాలా ఏమంటారు సేమ్ మోడల్లో డిఫరెంట్ సైజెస్ అలా ఉన్నాయి తప్ప డిఫరెంట్ కలెక్షన్ లాగా ఏమీ లేవు. అందుకనే జస్ట్ ఊరికే అలా ఒక లుక్ వేసుకోండి. ఫుట్వేర్ అంతా పెద్దగా కలెక్షన్ అయితే నాకు అనిపించలేదు. ఏదన్నా డిఫరెంట్గా కనిపిస్తే ఖచ్చితంగా తీసి చూడాల్సిందే రాయేష్. ఇప్పుడు తను చూసింది ఏంటంటే నీస్కి వేసుకుంటారు కదా, నార్మల్గా మోకాలకి దెబ్బ తగలకుండా అలా వేసుకునేదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు తనేమో జస్ట్ మసాజ్ చేసుకుంటారు కదా ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు, అది యాక్చువల్గా అది బ్యాటరీ లేదు, దానికి ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మసాజ్ చేస్తుంది. అలా హ్యాండ్తో రబ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో అదొకటి చూస్తున్నాడు.
అండ్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసేసి షూస్, సాక్స్ ఇలా డిఫరెంట్వి ఉన్నాయన్నమాట. అండ్ చాలామంది అనుకుంటారు ఏముంది వీడియోస్ కోసం సరదాగా షాపింగ్కి వెళ్ళేసి వీడియోస్ తీస్తున్నారు అని అనేసి. బట్ అంత ఈజీ కాదండి. జనరల్గానే నేను బయటకు వెళ్ళి షాప్ చేయడానికి అంత ఇష్టపడను. షాపింగ్ చేస్తాను బాగానే, కానీ ఆన్లైన్లో చేయడానికి ఎక్కువ ఇష్టపడతా. ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని చాలా మోడల్స్ చూసుకోవచ్చు అని అనుకునే టైపు. అండ్ లాక్డౌన్ తర్వాత నుంచి ఇలా అయిపోయింది అనమాట నా మెంటాలిటీ. అంతకుముందు ఆఫ్లైన్లోనే ఎక్కువ చేసేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఊరికే షాప్కి వెళ్ళి వీడియోస్ కోసమన్నా లేకపోతే దేనికోసమైనా వెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. బట్ మీకు డిఫరెంట్ కలెక్షన్స్ చూపించడం కోసం తీస్తున్నాను. అందుకనే వీడియోని లైక్ చేసి చూడండి, సో దట్ నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ రాయేష్కి అయితే ఇలాంటి బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము. ఎప్పుడు కూడాను నేను లడక్ పోతా, ఇట్లాంటి బ్యాగ్స్ కొనుక్కుంటా, లేకపోతే ట్రక్కింగ్ చేస్తా, ట్రక్కింగ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనుక్కుంటా అంటూ ఉంటాడు ఎప్పుడు డెకాథ్లాన్కి వెళ్ళినా. ఇవన్నీ వాటికి రిలేటెడ్ ఐటమ్స్. అండ్ ఈ పౌచ్ ఒకటి బాగుంది, కార్డ్స్ పెట్టుకోవచ్చు, ఫోన్స్ పెట్టుకోవచ్చు, చాలా జిప్స్ ఉన్నాయన్నమాట ఇందులో. మంచిగా ఉంది, పాకెట్స్ ఎక్కువ ఉన్నాయి, బాగుంది, చిన్నగా ఉంది, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. అంటే లైక్ ఈజీగా క్యారీ చేసుకునేలాగా ఉంది అన్ని ఐటమ్స్ ఒకటే దానిలో. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు తనకి అప్పుడు గుర్తొస్తుంది, అర్రే నేను లడక్ వెళ్ళాలి, లేకపోతే ఎక్కడికన్నా ట్రక్కింగ్కి వెళ్ళే ప్లేసెస్కి ఖచ్చితంగా ట్రావెల్ చేయాలి అన్నీ కొనుక్కొని అని అనేసి అనుకుంటూ ఉంటాడనమాట ఇవన్నీ చూసుకున్నప్పుడల్లా. అండ్ ఇది పోర్టబుల్ బ్యాగ్. పక్కన ఎల్లో కలర్ బ్యాగ్ ఎలా ఉందో అది మొత్తం ఫోల్డ్ చేస్తే ఆ చిన్న ఎల్లో బ్యాగ్లో పట్టిద్ది. అంత చిన్నగా ఫోల్డ్ చేయొచ్చు అనమాట దాన్ని. ఎస్, మనమైతే ఇప్పుడు స్పోర్ట్స్ ఐటమ్స్ దగ్గరకు వచ్చేసాము. అండ్ ఇందాక చూసినవి షటిల్స్. మేము చాలాసేపు షటిల్ ఆడాము. అంతసేపు తిరిగి అలసిపోయాను కదా, సో నాకు కొంచెం రిలాక్సింగ్గా ఉంటుందని చెప్పేసి కాక్స్ ఉన్నాయి అక్కడే పక్కన. అండ్ షటిల్ బ్యాట్స్ కూడా ఉన్నాయి. అండ్ షటిల్ బ్యాట్స్ డిఫరెంట్ రేంజ్లో ఉన్నాయన్నమాట. 299 నుంచి స్టార్ట్ అయ్యి 1600, 1700, 2000, 4000 అలా కూడా ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ, కాస్ట్ అండ్ అలా బట్టి ఉన్నాయన్నమాట. నేనైతే ర్యాండమ్గా అక్కడ ఆల్రెడీ ఒక 2 బ్యాట్స్ ఓపెన్ చేసి పెట్టి వెళ్ళిపోయారు. అండ్ కాక్స్ అయితే నార్మల్గా ఫ్రీగానే ఉండిపోయాయి అనమాట పక్కన చాలా. అవి తీసుకొని ఇద్దరం కొద్దిసేపు షటిల్ ఆడుకున్నాం. షటిల్ ఆడుకోవడం అయిపోయాక పక్కన క్యారమ్ బోర్డ్ కూడా ఉంది, అది కూడా కొద్దిసేపు ఆడుకున్నాం. బట్ ఇద్దరం కలిసి ఆడుకున్నాం కాబట్టి షూట్ చేయలేకపోయాము. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ కొనుక్కుందామని కూడా అడిగాను. ఈసారి ఖచ్చితంగా షటిల్ బ్యాట్స్ కొనుక్కుంటాం. మా ఇంటి వెనుక ప్లే గ్రౌండ్ ఒకటి ఉంది, అక్కడ రోజు అందరు వచ్చి ఆడుకుంటారు. మేము కూడా ఆఫీస్కి అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అవ్వడం వల్ల పని కంప్లీట్గా పూర్తిగా పొద్దున ఆల్మోస్ట్ 10:30, 11 వరకు ఇంట్లో పని పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకే పెద్దగా పార్క్కి బయటికి వెళ్ళడానికి టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. బట్ ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు లేస్తే అలాంటివన్నీ చేసుకోవచ్చు అనిపిస్తుంది. షటిల్ బ్యాట్స్ చూసాక బాగా అనిపించింది, తీసుకోవాలి, షటిల్ ఆడాలి అని చెప్పి. ఎప్పుడో లాక్డౌన్ ముందు హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్ ఫ్రెండ్స్ అందరం ఆడుకునే వాళ్ళం. మంచిగా అనిపించింది. ఇప్పుడు రాయేష్తో ఆడితే ఈసారి ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ ఇందాక మీరు చూసినవైతే టేబుల్ టెన్నిస్ బ్యాట్స్, ఇలాంటివి డిఫరెంట్ బాల్స్. ఇక్కడ రాయేష్ క్రికెట్ బ్యాట్ ట్రై చేస్తున్నాడు అనమాట, బ్యాట్ బాగుందా లేదా అని చెప్పి. లాస్ట్ టైం ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి క్రికెట్ ఆడారు. అప్పుడు చెప్తున్నాడు ఇంటికి వచ్చాక, అబ్బా చాలా రోజుల తర్వాత క్రికెట్ ఆడాను, ఎంత బాగా అనిపించిందో అని. గేమ్స్ ఆడితే కొంచెం అట్లా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది కదా, అందుకనే తీసుకుందాం అనుకుంటున్నాము ఈసారి. కొంచెం క్యారమ్ బోర్డు, షటిల్ బ్యాట్స్ ఇలాంటివి చిన్నవి తీసుకుంటే అప్పుడప్పుడు రిలాక్సింగ్గా అనిపిస్తుంది కదా ఉంటున్న ఈ ప్రెషర్డ్ లైఫ్ నుంచి అని చెప్పేసి. అండ్ నాకు ఇక్కడ బాల్ దొరికితే ఆడుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా క్రికెట్కి సంబంధించినవి. క్రికెట్ వికెట్స్ ఉంటాయి అండ్ వికెట్స్ పైన అవి పెడతారు కదా, ఏదో చెప్పాడు రాయేష్ వాటిని, అవి అండ్ ఇంకా లెగ్స్కి హ్యాండ్స్కి వాళ్ళు వేసుకుంటారు కదా, అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ కూడా బాల్ దొరికితే ఆడుకుంటున్నాడు రాయేష్. యాక్చువల్గా బాస్కెట్లోకి వేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ తనకి 3 అటెంప్ట్స్ వరకు కూడా పడాలి. నెక్స్ట్ నేను కూడా ట్రై చేస్తాను, నాకైతే జస్ట్ 2 అటెంప్ట్స్లోనే పడింది. ఇక్కడ నేను అదే చెప్తున్నాను, నాకైతే 2 అటెంప్ట్స్లోకే పడింది అంటే అట్లా కాదు, ఫస్ట్ అటెంప్ట్లో పడితే నేను కన్సిడర్ చేస్తాను. ఫస్ట్ అటెంప్ట్లో పడకపోతే ఇంకా తర్వాత ఎన్ని అటెంప్ట్స్లో పడినా ఒక్కటే అని చెప్పేసి అని అంటున్నాడు అనమాట. బట్ స్టిల్ తక్కువ అటెంప్ట్స్లో పడినందుకు నాకైతే హ్యాపీగానే అనిపించింది. మీకు కూడా అలానే అనిపిస్తుందా లేదా చెప్పండి. అండ్ ఇంత దగ్గర నుంచి ఎవరైనా వేస్తారు అని కూడా వెక్కిరిస్తున్నాడు, బట్ స్టిల్ నాకు హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్
మీకు ఇలా ఏదైనా చిన్న చిన్నవి సాధించినప్పుడు ఎక్కువ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారా? నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతా. ఎందుకు బాగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు చెయ్యము కదా అలా, ఎప్పుడో ఒకసారి చేసినా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఇంకా డిఫరెంట్ బాల్స్ ఉన్నాయన్నమాట. నాకైతే సై సినిమా చూసేంత వరకు కూడా రగ్బీ అనే ఒక గేమ్ ఉందని తెలీదు. ఎంతమందికి తెలుసో లేదో తెలియదు, కానీ అప్పుడు కొంచెం నేను చిన్నదాన్నే కాబట్టి నాకు ఇంకా గేమ్ గురించి తెలీదు. బట్ ఇక్కడ రగ్బీ బాల్స్ ఉన్నాయి. ఆ బాల్స్ తీసి చూస్తున్నాడు. నీకు అసలు గేమ్ తెలుసా, ఎట్లా ఆడతారో తెలుసా అని ఎక్కిరించుకుంటూ తీస్తున్నాడు అనమాట ఆ బాల్ని. అండ్ వాటితో డిఫరెంట్ స్టంట్లు చేస్తున్నాడు. రగ్బీ ఆడతాడంట ఈసారి. చూద్దాం వాళ్ళ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఎంత బాగా ఆడతారో ఏంటో. మాకు ఇంకా డెకాథ్లాన్కి వచ్చినప్పుడల్లా ఈ క్యాప్స్ వెయిట్ అయితే తప్పదు. లాంగ్ బ్యాక్ 1 year బ్యాక్ ఆన్లైన్లో ఒక క్యాప్ కొన్నాడు. అది చాలా బాగుంది, కానీ పోగొట్టుకున్నాడు. ఎక్కడ పోగొట్టుకున్నాడో. బట్ ఆ తర్వాత నుంచి ఎప్పుడు వచ్చినా క్యాప్స్ చూస్తూనే ఉన్నాడు. బట్ తనకి సెట్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసేసి రెయిన్ కోట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద మంత్ చెప్పాను కదా, స్టార్ ఐటమ్ ఈసారి రెయిన్ కోట్స్. ఇవన్నీ నేను ముందు మీకు చూపించాను కదా, ఒక చిన్న బ్యాగ్లో ప్యాక్ చేసి ఉంటాయి. షర్ట్ అండ్ ప్యాంట్ డిఫరెంట్గా ప్యాక్ చేసి ఉంటుందని. ఆ ఐటమ్స్ అన్నీ మళ్ళీ ఇక్కడ కొంచెం ప్రొడక్ట్ ఆఫ్ ద మంత్ అని స్పెషల్గా హైలైట్ చేసి పెట్టారు. ఎందుకంటే స్పెసిఫిక్గా రెయిన్ కోట్స్ కోసమే చూసే వాళ్ళకి ఈజీగా దొరుకుతాయి అని చెప్పేసి ఇలా పెట్టారనమాట. అండ్ అంబరిల్లాస్, ఇంకా రెయినీ సీజన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టారు ఇక్కడ. ఇందాక చూపించాను కదా మసాజ్ చేసుకునేది అని చెప్పేసి, ఇది కూడా అలాంటిదే కాదు యాక్చువల్గా. అది ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ మసాజ్కి సంబంధించినవి ఉన్నాయి. కొంచెం బ్లడ్ సర్క్యులేషన్కి అండ్ మసాజ్కి అలాంటి సంబంధించింది. ఇప్పుడు ఇందాక చూపించాను కదా ఆ బాల్ని ఇలా లెగ్ కింద వేసి కొంచెం లెగ్స్తో మూవ్ చేస్తూ ఉంటే కొంచెం బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. మంచిగా అనిపిస్తుంది. చూస్తున్నాము. యాక్చువల్గా నాకైతే లెగ్స్ పెయిన్ బాగా ఉంది. ఫస్ట్ నుంచి ఉంది. నాకు లాంగ్ బ్యాక్ చికెన్ గున్యా వచ్చింది. అప్పటి నుంచి బాగా లెగ్స్ పెయిన్ ఉంటుంది అనమాట. అందుకనే చూస్తున్నాం. బట్ ట్రై చేస్తే నాకు అంతగా రిఫ్రెషింగ్గా అనిపించలేదు. అందుకనే లైట్ తీసుకున్నాం అనమాట. ఇంక ఇవన్నీ కూడా కొంచెం షర్ట్స్, ప్యాంట్స్ అండ్ క్యాప్స్ ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట. ఇది ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ బాణం వేస్తున్నాడు, కాకపోతే యారో లేదనమాట. ట్రై చేస్తున్నాడు. ఇలాంటి డిఫరెంట్ అన్నీ ఉంటాయి కదా, డెకాథ్లాన్కి వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా చిన్న ఐటమ్స్ అన్నీ ట్రై చేసుకుంటూ బాగా అనిపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ వరకు వీడియో చూసుకుంటూ వచ్చారంటే వీడియో నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ రింగ్ ట్రై చేస్తే ఫస్ట్ చిన్న సైజ్ తీసుకున్నా, కానీ నాతో అవ్వలేదు. తర్వాత పెద్దదైతే వస్తుందేమో అని తీసుకున్నా, కానీ అది కూడా అవ్వలేదు. బట్ నాకు గుర్తున్నంత వరకు స్కూల్లో నేను చిన్నగా ఉన్నప్పుడు లైక్ 5th 6th క్లాస్లో ఉన్నప్పుడు ఇలాంటి గేమ్ ఒకటి ఉండేది మా స్కూల్లో. నేను బాగా ఆడేదాన్ని అని చెప్పేసి నాకు గుర్తు. బట్ సమ్హౌ ఇప్పుడు ఎందుకో అవ్వలేదు అది. మేబీ పెరుగుతూ ఉంటుంటే మనకి కొన్ని మర్చిపోతాం కదా, అలా మర్చిపోయి ఉంటాను ఇది కూడా. సో అసలు చేయలేకపోయాను అనమాట. వీడియోలో కొంచెమే చూపించాను కానీ చాలాసేపు ట్రై చేశా, బట్ అవ్వలేదు. సర్లే అని చెప్పి లైట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ సెషన్కి వచ్చేసాను. ఇక్కడ అన్ని షూస్ అవన్నీ ఉన్నాయన్నమాట.
వచ్చేసి సైకిల్స్ చూస్తున్నాము. అండ్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఉంటాయి కదా సైకిల్స్. నేనైతే ఒక సైకిల్ తీసుకున్నాను. నేను చిన్నప్పుడు స్కూల్కి సైకిల్ మీదనే వెళ్ళేదాన్ని. అవన్నీ నాకు చాలా మంచి మెమరీస్. నేను మా అన్నయ్య అండ్ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరు ఉండేవాళ్ళు. అందరం సైకిల్ మీద కలిసి వెళ్ళేవాళ్ళం, కలిసి వచ్చేవాళ్ళం అనమాట. మంచిగా అనిపించేది ఆ డేస్ అట్లా సైకిల్ మీద వెళ్ళడం. బ్యాగ్ అయితే చాలా బరువు ఉండేది, స్కూల్ బ్యాగ్. దాన్ని వెనకాల పెట్టుకొని వెళ్ళేదాన్ని, అంటే ఆల్మోస్ట్ డబల్స్ వెళ్తున్నట్టే. ఇక్కడ ఏంటో ఈ సైకిల్ చిన్నదే కానీ హ్యాండిల్ అంత బాగా ఆగట్లేదు, ఊరికే షేక్ అవుతూ ఉన్నట్టు ఉండింది హ్యాండిల్. అందుకని అంత చిన్నగా వెళ్తున్నాను. నా తర్వాత రాయేష్ ట్రై చేస్తానికి చాలా ట్రై చేశాడు, కానీ ఆయనంట అంత చిన్న సైకిల్ ట్రై చేయడంట. ఏదన్నా ఒకటి పెద్ద సైకిల్ అయితే ట్రై చేస్తా అని చెప్పి అంటున్నాడు. కానీ తనకి పెద్ద సైకిల్ దొరకలే. లాస్ట్లో ఏదో ఒకటి దొరికింది కానీ బట్ స్టిల్ హీఈస్ నాట్ సాటిస్ఫైడ్. నేనైతే చాలా ఎంజాయ్ చేశా సైకిల్ మీద, మంచిగా అనిపించింది. ఓల్డ్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. ఇక్కడని ఇంకా చిన్న చిన్నవి ఈ బొమ్మలు అవన్నీ ఉంటే చూస్తూ ఉన్నాము. ఈ సైకిల్ వచ్చేసి 20,000 అంట. అండ్ సైకిల్స్ అయితే చాలానే కాస్ట్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 20,000 స్టార్టింగ్ రేంజే 19,000-17,000 అలా ఉన్నాయి. అండ్ ఆ పైననే ఉన్నాయి తప్ప కింద లేవు. ఉంటే చిన్నపిల్లల సైకిల్స్ ఉన్నాయి కొంచెం, ఒక 5,000-6,000 అలాగా. పెద్దవాళ్ళే మాత్రం మినిమం 20,000 అలా ఉన్నాయి. అండ్ ఫైనల్లీ రాయేష్కి అయితే ఒక పెద్ద సైకిల్ దొరికింది. బట్ తన హైట్కి చిన్నగా అయింది అది. బట్ సైకిల్ అయితే అది పెద్దదే, పెద్దవాళ్ళదే. తనకి కాళ్ళు అంతా కంఫర్టబుల్గా లేదు అని చెప్పేసి తొక్కలేకపోతున్నా అని చెప్తున్నాడు. సరే ట్రై చెయ్యి, అయితే చెయ్యి, లేకపోతే లేదు అని చెప్పాను. అండ్ ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా సైకిల్కి సంబంధించిన ఐటమ్సే అనమాట. ఇక్కడ అన్ని డిఫరెంట్ అంటే గాలి కొడతారు కదా, గాలి పంపులు అని, అండ్ చైన్స్ అని, హార్న్ ఉంటుంది కదా, బెల్, అవని, అలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ సేమ్ సైకిల్స్ ఉండే దగ్గరే. ఇది వచ్చేసేసి జస్ట్ ఒక చిన్న బ్యాగ్, ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఓపెన్ చేసి చూస్తున్నాడు ఇంత చిన్న బ్యాగ్లో ఏముంటుంది ఏంటి అని. ఇంక ఇక్కడ అన్నీ ఉన్నాయి సైకిల్కి సంబంధించినవన్నీ, అవన్నీ చూస్తూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్కిప్పింగ్స్ చూస్తున్నాను. స్కిప్పింగ్ జస్ట్ 99 అంట, అంటే 100 రూపీస్ అనుకోండి. బాగున్నాయి. చిన్నప్పుడు ఈ చిల్డ్రన్స్ డేకి లేకపోతే ఇండిపెండెన్స్ డేకి స్కూల్లో గేమ్స్ పెడతారు కదా, అలా పెట్టినప్పుడు స్కిప్పింగ్లో నాకే ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. సో ఇక్కడ మళ్ళీ స్కిప్పింగ్ ఆడతా అని చెప్పేసి తీసుకుంటున్నాను. అండ్ కొంచెం ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది కదా, తీసుకోనా అని అడుగుతున్నాను అనమాట. బట్ వద్దు అని చెప్తున్నాడు. చూడాలి, అంటే స్కిప్పింగ్ అంత హెల్దీ కూడా కాదు అని విన్నాను, అంటే ఒక సర్టెన్ ఏజ్ తర్వాత. అందుకని నేను కూడా లైట్ తీసుకున్నాను. బట్ స్టిల్ ఇంట్లో నా దగ్గర ఆల్రెడీ ఒక 2-3 స్కిప్పింగ్స్ రోప్స్ ఉన్నాయి. ట్రై చేయాలి అనుకుంటే ఫస్ట్ వాటితో ట్రై చేయాలి. ఫైనల్గా అయితే మేము ఎప్పటి నుంచో వచ్చిన దగ్గర నుంచి రాయేష్ ఎప్పుడు యూజ్ చేసే ఇలాంటి నైట్ ప్యాంట్స్ వెతుకుతున్నాము. ఫైనల్లీ ఇక్కడ దొరికాయి. ఇంకా రాయేష్ ఏమో నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నా కదా, నాకు వద్దులే అని అనేసి చెప్తే తను షార్ట్స్ తీసుకున్నాడు. నేను మా అన్నయ్య కోసం నైట్ ప్యాంట్స్ తీసుకున్నాను అనమాట. వాడు ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు డెక్కత్లాన్ నైట్ ప్యాంట్స్ కావాలి అని చెప్పేసి. అవి కొంచెం స్టాండర్డ్గా అండ్ లాంగ్ డ్యూరేషన్ వస్తాయి. ఇప్పటికీ రాయేష్ అయితే 2-3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాడు. అలాగే కొత్తగా ఉంటాయి, బాగుంటాయి కూడా. అందుకని వాడికి కూడా తీసుకుంటున్నాను అనమాట. సో ఇదంతా జస్ట్ ఓవరాల్ ఒక లుక్ వేసుకోండి డెక్కత్లాన్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఇప్పటికే చాలాసేపు తిరిగాము అండ్ చాలా వీడియో కూడా తీశాను. చాలా ఎక్కువ వచ్చేసి ఉంటుంది కంటెంట్. అండ్ ఇక్కడ కొన్ని జిమ్ ఐటమ్స్. ఇదైతే సైక్లింగ్ లాంటిది. పక్కన చిన్న పాప స్పీడ్గా చేస్తుంది, నువ్వు స్లోగా చేస్తున్నావు ఏంటి అంటే అప్పుడు నేను కూడా స్పీడ్గా చేయడానికి ట్రై చేస్తున్నా. అలా కొద్దిసేపు ఎంజాయ్ చేసి మేమైతే బిల్లింగ్ దగ్గరకు వచ్చేసాము.
బెస్ట్ పార్ట్ ఏంటంటే డెకాథ్లాన్లో నాకు నచ్చేది సెల్ఫ్ బిల్లింగ్. మనం ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నాము ఏంటి అని చెప్పేసి స్కాన్ చేసుకొని అండ్ బిల్ చేసుకొని ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి అని చెప్పేసి జస్ట్ మన కార్డ్ని ట్యాప్ చేసేస్తే బిల్ పేమెంట్ అయిపోతుంది అనమాట. సెల్ఫ్ బిల్లింగ్ అండ్ రేటింగ్ కూడా ఇవ్వచ్చు లాస్ట్లో. నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. మేము ఏమేమి కొన్నాము ఏంటి అని చెప్పి చూడాలి అనుకుంటే కింద కమెంట్ బాక్స్లో పింగ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మా ఇంట్లో డెకాథ్లాన్ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూపిస్తాను. అండ్ అన్నీ డిఫరెంట్గా ఉంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో వీడియో కోసం కమెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే మేము సెల్ఫ్ బిల్లింగ్ చేసుకుంటాం. జస్ట్ కార్డ్ అంటే వైఫై ఆప్షన్ ఉంటే కార్డ్ ట్యాప్ చేస్తే సరిపోతుంది, లేకపోతే కార్డ్ ఇన్సర్ట్ చేసి కొట్టాలి. అండ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మన రేటింగ్ ఇవ్వాలన్నమాట. అంటే లైక్ హౌ వీ యువర్ సాటిస్ఫైడ్ అని చెప్పేసి రేటింగ్ ఇవ్వగానే మన బిల్ మనకు వచ్చేస్తుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే పక్కన క్యారీ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా విత్ నో కాస్ట్. అంటే జనరల్గా బయట షాప్స్లో క్యారీ బ్యాగ్స్కి బిల్ వేస్తారు కదా, 2 రూపీస్ ఆర్ 5 రూపీస్. ఇక్కడ అలా కూడా ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వచ్చేసింది బ్యాగ్ కూడా. అండ్ స్టాండర్డ్గా ఉంది. బట్ మనం బయటకు వెళ్ళేటప్పుడు వాచ్మెన్ క్లియర్గా చెక్ చేస్తారు, సెల్ఫ్ బిల్లింగ్ కాబట్టి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని ప్రొడక్ట్స్కి బిల్ వేసాము ఏంటి అని చెప్పేసి. సో అలా మేము బయటకు వచ్చేసి అని చెప్పాను కదా, అప్పుడు సిక్కున్నాను, హెల్త్ అస్సలు బాగాలేదు అని చెప్పేసి. ఒకవేళ లేట్ అయితే ఎలా అని చెప్పి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే నేను యాపిల్ తీసుకొని వచ్చాను అనమాట. ఇక్కడ తింటున్నాను కూర్చొని, అందరూ ఐస్ క్రీమ్ తింటుంటే నేను మాత్రం యాపిల్ తింటున్నాను. రాయేష్ ఫీల్ అవుతున్నాడు, మాల్లో యాపిల్ తింటారా అని. మనకు అలాంటి సిగ్గుపడడం లాంటివి ఏమీ లేవన్నమాట. ఎక్కడన్నా ఏదన్నా ఆకలి అవుతే తినాలి, తప్పేం చేయట్లేదు కదా అని చెప్పి నా ఫీలింగ్. సో మీరు కూడా అలానే చేస్తారా లేదా కమెంట్ బాక్స్లో చెప్పేయండి. అండ్ దట్స్ ఇట్. వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.